ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత సరికొత్త చరిత్రకు తెరలేచిన సంవత్సరం 2024. 5 ఏళ్ల పాటు భయంతో బతుకులు ఇచ్చిన జనం హాయిగా ఊపిరి పీల్చుకున్న ఏడాది కూడా ఇదే. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ప్రభుత్వాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించి కనీసం విపక్ష హోదా కూడా లేకుండా చేసిన వత్సరం కూడా ఇదే కావచ్చు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి పెద్దపీట వేసే చంద్రబాబును జనం చిటికేసి అధికారానికి పిలిచిన ఏడాది కూడా ఇదే. అసలు ఏపీ రాజకీయాలను 2024 ఎలా మలుపు తిప్పింది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్పాట్లైట్. ఒకటో తారీఖున వేతనాలు, పెన్షన్లు, నిత్యం రిజర్వాయర్ల నిండా నీళ్లు, అకాల వర్షాలతో వచ్చిన వరదల నుంచి ఉపశమనం. అది 2024కు ప్రత్యేకమని చెప్పక తప్పదు. మూలన పడిన పోలవరం, ఆగిపోయిన అమరావతి పనులకు మళ్లీ ఊపు తెచ్చిన కూటమి ప్రభుత్వం ఇక తగ్గేదేలే అని తేల్చేసింది. 5 ఏళ్ల అవినీతి, అరాచకం, ఆశ్రిత పక్షపాతానికి జనమే చెల్లుచీటి పాడి ఇదిగో చంద్రన్న మళ్లీ వచ్చాడని చెప్పింది 2024లోనే అని ఏడాది ముగింపులో గుర్తు చేసుకోవాలి. జగన్ పట్ల విసిగిపోయిన జనమే సృష్టించిన పెను మార్పులకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. దార్శనికుడు చంద్రబాబు పాలనా దక్షతకు ఈ 6 నెలల్లోనే అనేక నిదర్శనాలు కళ్ళెదుటే కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి అరెస్టులు, గోడలు దూకి ఇళ్లలోకి వెళ్లడం, ప్రశ్నించిన వారిపై 3rd డిగ్రీ ప్రయోగాలు, శుక్రవారం వస్తే చాలు బుల్డోజర్లకు పనిచెప్పడం, రాజకీయ కక్ష సాధింపులకు అధికార యంత్రాంగాన్ని వాడేయడం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమని చెప్పాలి. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అందరిపైన అధికార పార్టీ జులుం ప్రదర్శించింది. విపక్షాల ఐక్యతకు అదే కారణమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని ఇప్పటం మీటింగ్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించడం మరింత ధైర్యాన్నిచ్చింది. టీడీపీ, జనసేన పార్టీలు ముందుగా జతకట్టగా అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కూటమికి మద్దతు ప్రకటించింది. దీనితో ఎన్నికల నాటికి ప్రజల్లో భయం పోయి బాధ్యత పెరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీకి సంచలన విజయం నమోదైంది. 93% విజయంతో కూటమికి భారీ మెజార్టీ అందింది. ఈ క్రమంలో నియంతృత్వ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారు. ఐదేళ్లలో వ్యవస్థలు ఎలా నాశనమయ్యాయో ఎన్నికల ఫలితాల తర్వాతే అర్థమైంది. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు జరిగిన విధ్వంసం తీవ్రమైందని తేలిపోయింది. 1వ తారీఖున జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం దిగజార్చింది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకు వద్ద ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ముందుకు వెళ్తోంది. కేంద్ర సహకారంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదుటపరచడంతో పాటు 1వ తేదీనే జీతాలు, సామాజిక భద్రతా పింఛన్లను అందిస్తోంది. ఇదే సమయంలో గత ప్రభుత్వ పాలన మూలంగా వారసత్వంగా వచ్చిన భూ వివాదాలు పరిష్కారానికి వివాదాస్పద చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసింది. 5 ఏళ్లలో దోపిడీకి గురైన పేదల భూమిని వారికి తిరిగి ఇప్పించేందుకు ప్రజా దర్బార్ నిర్వహించడంతో పాటు రెవెన్యూ సదస్సులు జరుపుతోంది. భూముల విషయంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశిస్తున్న సమయంలోనే అక్రమార్కులు తప్పించుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు తగలబెడుతుండటంతో వాటికి డిజిటల్ ఆడిటింగ్ చేయించి రిట్రీవ్ చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు భూముల విషయంలో వేసిన చిక్కుముడులకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించకుండా మద్యాన్ని అడ్డం పెట్టుకుని జే ట్యాక్స్ ను వసూలు చేశారు. ఈ మొత్తం వేల కోట్ల రూపాయల ముడుపులు తాడేపల్లి ప్యాలెస్ కు చేరడం, దాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం అప్పట్లో సాధారణం అయిపోయింది. కాయా కష్టం చేసే పేదలు తాగే చీప్ లిక్కర్ రేట్లను అమాంతంగా పెంచి వారి రక్తాన్ని పీల్చిన ఘనత జగన్ పార్టీకే చెల్లుతుంది.
పేదల రక్తంతో వచ్చిన సొమ్మును జగన్ దిగమింగినట్టు విచారణ సంస్థలు వెల్లడిస్తున్నాయి. సంపూర్ణ మద్య నిషేధమని చెబుతూనే మద్యం భవిష్యత్తు ఆదాయాన్ని గత ప్రభుత్వం ఎస్క్యూ చేసింది. ఈ క్రమంలో సుమారు 25,000 కోట్లు అప్పు తెచ్చింది. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. మద్యం విషయం ఇలా ఉంటే మైనింగ్లోనూ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రభుత్వాదాయానికి గండి కొట్టారు. గనుల ఘనుడు వెంకట్రామిరెడ్డిని అడ్డం పెట్టుకుని నిలువునా దోచేశారు. కొండలను పిండి చేశారు. అటు ఇసుక విషయంలో అయితే లారీ 44,000కు కూడా అమ్మి స్థానిక ఎమ్మెల్యే మొదలుకొని సీఎం వరకు ముడుపులు తీసుకున్నట్లు తేటతెల్లమవుతోంది. ఇసుక తవ్వకాల గడువు ముగిసినా గుత్తేదారు సంస్థ తవ్వకాలు కొనసాగించింది. అటు సుప్రీంకోర్టు రీచ్లలో తవ్వకాలు ఆపాలని ఆదేశించినా వెనక్కి తగ్గకపోవడంతో పాటు గత ప్రభుత్వం కలెక్టర్లతో సుప్రీంకోర్టుకు తప్పుడు నివేదికలు ఇప్పించింది. దీంతో గత 5 ఏళ్లు విచ్చలవిడిగా ఇసుక పేరుతో దోపిడీ కొనసాగగా ఇప్పుడు తాజాగా కూటమి సర్కార్ ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించింది. అయితే ఈ విధానాన్ని తిరిగి తీసుకువచ్చినా గత ప్రభుత్వ వాసనల కారణంగా ఆదిలో ఇబ్బందులు ఎదురయ్యాయి. క్రమంగా ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. కొండలను బండలను మింగేసిన వైసీపీ సర్కార్ అటు ప్రైవేటు వ్యక్తులను వదిలిపెట్టలేదు. కాకినాడ యాంకరేజ్ పోర్టును దక్కించుకోవడానికి ముందుగానే దండోపాయం ప్రయోగించి కేవీ రావు నుండి విజయసాయి తమ బంధువుకు చెందిన అరబిందో సంస్థకు కట్టబెట్టారు. పోర్టు కోసం కొండను సైతం దోచిపెట్టారు. ఇప్పుడిప్పుడే ఈ వివరాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కాకినాడ పోర్టు నుండి చౌక బియ్యం ఆఫ్రికాకు అక్రమ రవాణా అవుతుండటంతో సీఎం, డిప్యూటీ సీఎం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టెల్లా అనే నౌకలో అక్రమాలను పరిశీలించి చర్యలకు సిద్ధమవుతున్నారు. తన వాటాను అతి చౌకగా కాజేశారని కేవీ రావు ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా చర్యలకు కూటమి సర్కార్ సిద్ధమవుతోంది.